మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న శ్రీధర్ గుప్తాకు చెందిన రైస్ మిల్ మూడోసారి ఈ నెల 13వ తేదీన బుధవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వేలంపాట జరుగుతుందని కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 57,17,73,760 రూపాయలు రెవెన్యూ బకాయిలు ఉన్నందున అట్టి నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ మరియు వ్యవసాయేతర భూములను ఉన్నట్టుగానే బహిరంగ వేలం ద్వారా విక్రయించబడుతుందన్నారు. ఇట్టి భూమి రైస్ మిల్ అత్యధిక బిడ్ నమోదు చేసిన వారికి చెందుతుందన్నారు. వేలంలో పాల్గొనే ప్రతి వ్యక్తి 10 లక్షల రూపాయలు ఒక స్థిరాస్తికి గాను చొప్పున మొత్తానికి మండల రెవెన్యూ ఆఫీసర్ కొల్చారం పేరుపై డీడీ ద్వారా లేదా ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ ఖాతా నంబర్ 620042294242 రంగంపేట యందు జమ చేయాలని తహసీల్దార్ గఫర్మియా తెలిపారు. వేలంపాటలో అత్యధిక వేలంపాట పాడిన వారు మొత్తం డబ్బును ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత నిర్మాణంలో ఉన్న రైస్ మిల్లు వ్యవసాయేతర భూములను వారి పేరుపై రిజిస్టర్ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి వేలంపాట ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 11:30 కొల్చారం తహసీల్దార్ ఆవరణలో జరుగుతుందని ఆసక్తి కల బిల్డర్లు పాల్గొనాలని సూచించారు. వరిగుంతం గ్రామంలో రమేష్ గుప్తా గారికి చెందిన రైస్ మిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. అదేవిధంగా అతనికి చెందిన గార్డెన్, ఈ రెండు కూడా తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 కింద మరి రేపు ఉదయం 11:30 గంటలకు వేలం వేయడం జరుగుతుంది. మరి ఈ వేలంలో ఆసక్తి గల బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో 10 లక్షల రూపాయల ముందస్తు ఈఎంటీగా చెల్లించి మరి ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి ఈ 11:30కి 11:30 గంటలకు షార్ప్గా, అంటే 11:30లోకి వచ్చిన ఈఎండీసీ మాత్రం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. 11:30 తర్వాత వచ్చిన ఈఎండీసీ కానీ ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో వాళ్ళకు అవకాశం ఉండదు.